హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి. టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో చైన్ రూల్ గురించి నేర్చుకున్నాం. చైన్ రూల్ లో ఏంటి, మనకి ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు, ఒక z అనే మెయిన్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు అందులో మనం ఏంటి x, v ఆర్ u, z ని తీసుకున్నాం. సో అప్పుడు ఈ టూ ఫంక్షన్ మళ్ళీ సబ్ ఫంక్షన్ గా ఫ్రేమ్ అయినాయి. అంటే x ఏమైంది లైక్ 80² y ఏమైంది లైక్ 280. ఇక్కడ ఏంటి ఓన్లీ సింగిల్ వేరియబుల్ గా కన్వర్ట్ అయినాయి. ఇవి టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ లో మనం మెయిన్ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ మళ్ళీ సబ్ ఫంక్షన్ ఫామ్ చేసిన తర్వాత ఆ సబ్ ఫంక్షన్ లో ఓన్లీ సింగిల్ వేరియబుల్ తో సబ్ ఫంక్షన్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మనం టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ చేస్తాం. ఒకవేళ ఇందులో ఇంకొక వేరియబుల్ ఉంది అనుకోండి, లైక్ ప్లస్ ax² ఉంది అనుకోండి, అప్పుడు మనం చైన్ రూల్ చేయాలి. సో ఇక్కడ టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ కి మనం ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడే చేస్తాం. సో ఇక్కడ ఏంటి x = 80² తీసుకున్నాం సబ్ ఫంక్షన్ కి, y = 280 తీసుకున్నాం. అప్పుడు చైన్ రూల్ లో మనకి టూ ఫ్రేమ్ అయినాయి. ఏమైనాయి, దో మెయిన్ ఫంక్షన్ z/x ఒకటి, ఇంకొకటి ఏంటి z/y ఒకటి ఫ్రేమ్ అయింది. కానీ అప్పుడే దేనిలో చూసినాం మనం, సబ్ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫామ్ అవుతాయి. సో మనకి ఇక్కడ సబ్ ఫంక్షన్ లో ఓన్లీ సింగిల్ వేరియబుల్స్ ఉన్నాయి. సో అంటే మనకి ఓన్లీ సింగిల్ t తో, అక్కడ మనం ఏంటి t అనే కాన్స్టెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సింగిల్ t అనే కాన్స్టెంట్ తోటి మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎట్లా చూడండి, మెయిన్ ఫంక్షన్ ∂z/t ఎట్లా చేస్తాం, అప్పుడు చైన్ ఎట్లా ఫామ్ అయింది మనకి, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ z ఉంటే ఇక్కడ ఏంటి x, ఇక్కడ y, అప్పుడు టూ వేరియబుల్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఓన్లీ TA, ఇక్కడ TA, ఇక్కడ TA. సో మన చైన్ అనేది ఎట్లా ఉంది ఇప్పుడు, z to x, x to t, z to y, y to t. అంటే సింపుల్ గా ఒకటే లూప్ ఉంది, ఇటు సైడ్ ఒకటే లూప్ ఉంది, ఇటు సైడ్ ఒకటే లూప్ ఉంది. అంటే మనం ఏం చేస్తాం, ఈ లూప్ ప్లస్ చేస్తే అయిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు z అనే మెయిన్ ఫంక్షన్ లో x దగ్గర స్టార్ట్ చేస్తున్నా, x దగ్గర స్టార్ట్ చేస్తే ఏంటి ∂z/t ఇంటూ ∂z/x ఇంటూ ∂x/t ప్లస్ ∂z/y ఇంటూ ∂y/t. ఇట్లా రాసుకుంటే మనం దీన్నే టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అని అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ లూప్ కి ఇటు సైడ్ ఒకటే ఉంది, అటు సైడ్ ఒకటే ఉంది. అందుకే ఓన్లీ సింగిల్ వేరియబుల్ తో తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ ఒకటే లూప్ ఉంటుంది, ఇటు సైడ్ ఒకటే లూప్ ఉంటుంది. అదే చైన్ రూల్ లో ఇటు సైడ్ 2 వచ్చినాయి, ఇటు సైడ్ 2 వచ్చినాయి. సో దానికి దీనికి చైన్ రూల్ కి టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్ కి డిఫరెన్స్ ఇది. సో అక్కడ ఏంటి టూ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఫామ్ అయినాయి, ఒకటి x తోటి, ఒకటి y తోటి. కానీ ఇక్కడ సింగిల్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ మెయిన్ ఫంక్షన్ మనం విత్ రెస్పెక్ట్ టు t తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఏంటి ఇప్పుడు లూప్ చూడండి, x దగ్గర స్టార్ట్ అయింది, మెయిన్ ఫంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి x తో చేసాం, x ని మళ్ళీ t తో చేసాం, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తో y చేసాం, y ని మళ్ళీ t తో చేసాం. సో ఇది మనది టోటల్ డిఫరెన్షియేషన్ కోఎఫిషియంట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.